బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాపై ఇప్పుడు షట్ డౌన్ ఎఫెక్ట్ పడుతోంది. 10వ రోజు ఈ షట్ డౌన్ ఇలానే కొనసాగుతుండటంతో దాదాపు 4000 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. అక్కడ అట్ ద సేమ్ టైం పలు సంస్థలు కూడా మూతపడిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాక వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. వీసాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పటికే నాసా లాంటి పెద్ద సంస్థలన్నీ కూడా మూతపడిపోయాయి. డెమోక్రాట్ల పైన ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే లే ఆఫ్ల ప్రక్రియను స్టార్ట్ చేసింది అక్కడ గవర్నమెంట్. షట్ డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే చాలా సంస్థలు మూతపడ్డాయి. వాటిలో నాసా కూడా ఒకటిగా కనిపిస్తోంది. అన్ని రంగాలపైన కూడా ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు కూడా గగ్గోలు పెడుతున్నారు. వీసాల ప్రాసెసింగ్ పై కూడా షట్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. కొన్ని 2 కీలక బిల్లులకు వేర్వేరు ప్రతిపాదనలు వచ్చాయి. దానికి పట్టు విడవకుండా రిపబ్లికన్లు డెమోక్రేట్లు ఉన్నారు. దీని కారణంగానే షట్ డౌన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. అయితే దశాబ్దాల తర్వాత అమెరికాలో ఇటువంటి ఒక వాతావరణం మనం చూస్తున్నాము. అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. షట్ డౌన్ కారణంగా ఇప్పటికే 4000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాక వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో సంస్థలు పెద్ద సంస్థలన్నీ కూడా మూసివేశారు. ఇక వీసా ప్రాసెసింగ్ పైన కూడా ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. 2018-19 మధ్య కాలంలో దాదాపు 35 రోజుల పాటు షట్ డౌన్ ఎఫెక్ట్ కొనసాగింది. అనంతరం కూడా అమెరికాలో ఇటువంటి షట్ డౌన్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఆ తర్వాత చూడలేదు. మళ్ళీ ఇప్పుడు 2025లో షట్ డౌన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. 10 రోజుల వరకు షట్ డౌన్ ఇప్పటి వరకు కొనసాగింది. మరి ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతోంది అనేది చూడాలి. అయితే ఇక్కడ ఇప్పటికే ఉద్యోగుల లే ఆఫ్స్ అనేవి కొనసాగుతున్నాయి. షట్ డౌన్ కారణంగా లే ఆఫ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అంటూ కూడా చెప్తున్నారు. తొలగింపు వార్తలను బడ్జెట్ ఆఫీస్ అధికార ప్రతినిధి కూడా ఇప్పటికే నిర్ధారించారు. ఇతర డీటెయిల్స్ ను కూడా ఆయన బయటపెట్టారు. షట్ డౌన్ కారణంగా చాలా మంది వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 4000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అట్ ద సేమ్ టైం చాలా వరకు పెద్ద సంస్థలన్నీ కూడా మూతపడిపోయాయి. నాసా వంటి పెద్ద సంస్థ కూడా మూతపడిపోయింది. అయితే ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ ఇప్పటి వరకు 10 రోజులుగా కొనసాగింది. ఈ రోజు 10వ రోజుగా కనిపిస్తోంది. ఇంకా ఎన్ని రోజులు ఈ షట్ డౌన్ అనేది కొనసాగుతుందో చూడాలి. రైట్, ఇక షట్ డౌన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. 10వ రోజుకి షట్ డౌన్ ఎఫెక్ట్ చేరింది. ఇప్పటికే 10 రోజులు అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. దీని కారణంగా 4000 మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. లే ఆఫ్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా లే ఆఫ్స్ కొనసాగే అవకాశం ఉంది. 4000 సంఖ్య ఇంకా భారీగా పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వీసాల మీద కూడా వీసా ప్రాసెసింగ్ మీద కూడా గవర్నమెంట్ షట్ డౌన్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. 2013-14వ సంవత్సరంలో గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అప్పటి కాలంలో 35 రోజుల పాటు షట్ డౌన్ అనేది కొనసాగింది. ఇప్పుడు 10 రోజుల వరకు షట్ డౌన్ కొనసాగింది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది వేచి చూడాలి. అయితే మొత్తానికి అమెరికన్ ఎకానమీ మొత్తం కూడా స్తంభించిపోయింది. అమెరికన్ ఎకానమీతో పాటు ఇక్కడికి మనం చూస్తున్నాము 4000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉద్యోగాలు రాక వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ రాక వాళ్ళంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, చెప్పండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాము 10వ రోజు కొనసాగుతోంది షట్ డౌన్. ఇది ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? అండ్ దీని ద్వారా ఎఫెక్ట్ అవుతున్న అక్కడ సివిలియన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అమెరికాలో ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ చాలా సివియర్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఫెడరల్ ఎంప్లాయీస్ తొలగింపు అనేది ఇక్కడ మాస్ ఫైరింగ్స్ చేపడుతున్నట్టుగా వైట్ హౌస్ వర్గాలకి చెప్తున్నాయి. ఎందుకంటే ద్రవ్య బిల్లుకు ఒకేలా డెమోక్రాట్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం దగ్గర ఇంకో మార్గం లేనట్టుగా వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ చేస్తున్నారు. ఎందుకంటే శుక్రవారం నుంచి తొలగింపుల ప్రక్రియ మొదలైనట్టుగా బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్ ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైతే ఏ విభాగాల ఉద్యోగాలను తొలగించారనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఎంతమందికి ఉద్వాసన పలికారనే వివరాలను కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా దాదాపు 4500 మందిని అమెరికన్ ఎంప్లాయీస్ తీసేస్తున్నారనేది టాక్ వస్తుంది. సో షట్ డౌన్ ఎఫెక్ట్ చాలా క్లియర్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తొలగింపుల వార్తలు బడ్జెట్ ఆఫీసు అఫీషియల్స్ కూడా ప్రస్తుతం దాన్ని ధృవీకరించారు. అయితే పూర్తి వివరాలు అయితే బయట పెట్టలేదు. అంటే షట్ డౌన్ కారణంగా అన్పెయిడ్ లీవ్ పై పంపిన ఫెడరల్ ఉద్యోగులకు ఆ కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించమంటూ కూడా ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. డెమోక్రాటిక్ నేతల బిల్లులకు ఆమోదం తెలవకపోతే అత్యవసరం కాని ఉద్యోగులను తొలగిస్తానని కూడా ఆయన
ఇటీవల హెచ్చరించారు. అయినా డెమోక్రాట్లు దిగిరాకపోవడంతో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ చేసినట్టుగా అధికారులు చెప్తారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ రాజకీయ పరమైనటువంటి పట్టుబిడుపు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాలో డెమోక్రాట్లు బడ్జెట్ బిల్లుకు సహకరించట్లేదు, అందుకే మేము ఉద్యోగాలు తొలగిస్తామంటూ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. సో ఆ బడ్జెట్ బిల్లుకు సంబంధించి వీళ్ళు సహకరించకపోవడంతోనే లే ఆఫ్లు తప్పని పరిస్థితి. దాదాపు 4,500 మంది వరకు కూడా తొలగించాల్సిన పరిస్థితి వస్తుందంటూ చెప్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్ ఇక్కడ డెమోక్రాట్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని ట్రంప్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. రిపబ్లికన్ నుంచి ట్రంప్ ఉన్నారు, డెమోక్రాట్లు వాళ్ళకు ఆపోనెంట్స్ గా ఉన్నారు. మనం అంతేకాదు చాలా రాష్ట్రాల్లో ట్రంప్ నేషనల్ గార్డ్స్ కూడా దించుతున్నాడు. అక్కడ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, ఇతరత్ర అంశాల పరీక్ష కూడా ఆయన ట్రంప్ గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో డెమోక్రాట్లు తలపడుతున్న పరిస్థితి. మనకు శాన్ ఫ్రాన్సిస్కో చూసుకుంటే కనుక అక్కడ గవర్నర్ కి ఇక్కడ వర్సెస్ ప్రెసిడెంట్ కన్నట్టు కూడా చాలా సందర్భాల్లో వలసదారుల విషయంలో కూడా ఇమిగ్రెంట్స్ విషయంలో కూడా చాలా గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఇట్లాంటి ఘటనలు మళ్ళీ బడ్జెట్ అంశం కూడా ఇక్కడ డెమోక్రాట్లు సహకరించలేదనే ఉద్దేశంతోనే దాదాపు 5,000 మందిని తొలగిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళంతా కూడా మరి కోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారని మాత్రం చూడాల్సింది. బట్ షట్ డౌన్ అనేది చాలా సివియర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా ద్రవ్య లోటు బిల్లుకు సంబంధించి ఏదైతే ఉందో అక్కడ బడ్జెట్ బిల్లు, ఆ బడ్జెట్ బిల్లుకు వీళ్ళు సహకరించట్లేదని వీళ్ళు మొదటి నుంచి చేసినటువంటి ఆరోపణ. అందుకే ఉద్యోగస్తులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందంటూ ఓలా చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే ఇది డెమోక్రాట్ ఆధారిత ప్రాసెస్ అని చెప్తున్నారు. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇండైరెక్ట్ గా ఆపోజిషన్ వల్ల ఈ ఉద్యోగాలు పోతున్నాయంటే వాళ్ళపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇవి సంఖ్య ఉండొచ్చు, ఇంకా ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అమెరికా వ్యాప్తంగా అయితే ఆందోళన కొనసాగుతోంది. ఎందుకంటే ఉద్యోగాలు కోల్పోతే కనుక తమ పరిస్థితి ఏంటంటే చాలా మంది లోకల్ సిటిజన్స్ అంతా కూడా భయపడుతున్నారు. ట్రెజరీ డిపార్ట్మెంట్ కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కావచ్చు, IRS కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే కామర్స్ అంటే వాణిజ్యము, అలాగే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా అనేక ఏజెన్సీలు ఉద్యోగాల పోతలైతే జరుగుతున్నట్టుగా ఆఫీషియల్స్ చెప్తున్నారు. సో ట్రంప్ ఈ తొలగింపు ప్రక్రియ ఇంకా సివియర్ గా చేస్తే కనుక ఖచ్చితంగా దాదాపు 3 లక్షల మంది ఫెడరల్ సివిల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పటికీ బయటికి పంపే ఛాన్స్ కనిపిస్తున్నట్టుగా అక్కడ అంతర్జాతీయ వార్తా సంస్థలు అయితే చెప్తున్నాయి. సో మొత్తం మీద అయితే ఎక్కడైతే డెమోక్రాట్ల పట్టుందో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా న్యూయార్క్ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, ఇలినాయిస్ ఇట్లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా నిధులను కూడా స్తంభింపజేయాలి. అవసరమైతే డెమోక్రాట్లు ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నారో ఆ స్టేట్ లో గవర్నర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా నిధులను ఆపేయాలని కూడా ఇప్పటికే ట్రంప్ ఆదేశించారు. సో రకంగా ఈ ఏజెన్సీల నుంచి గవర్నమెంట్ ఏజెన్సీలు వాళ్ళు రిక్రూట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా తొలగించడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు. దీని అంతటి కారణం డెమోక్రాట్ అంటూ వాళ్ళపై వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద పూర్తిగా అంటే ఇప్పుడు అమెరికాలో అయితే కొన్ని సేవలు అయితే స్తంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం అలాగే మానవ సేవల విభాగంలో కనీసం ఒక 1,000-1,500 మంది కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తారు. ఇప్పటికే యుఎస్ లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది కూడా పూర్తిగా ఇప్పటికే ట్రంప్ ఎత్తేసారు. అట్లాగే ఎలిమెంటరీ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్థాయి అధికారులందరినీ కూడా తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కమ్యూనికేషన్స్ అలాగే అవుట్ రీచ్ కార్యాలయం నుంచి కూడా దాదాపు డజన్ల సంఖ్య ఉద్యోగాలు తొలగిస్తున్నారు. అంతేకాదు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగమైనటువంటి సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీలో కూడా లే ఆఫ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ చర్యలన్నీ కూడా అమెరికాలో ఇప్పుడు అంటే పౌరులకు ఉద్యోగ భద్రతని ఒక రకంగా ప్రశ్నార్థకంలో పడేసిన పరిస్థితి, ఒక రకంగా ఉద్యోగ భద్రతని ఏం చేస్తుందనే ఒక మీమాంసలో కొనసాగుతున్నారు. ఏదేమైనా ట్రంప్ గతంలో కూడా అంటే ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అటు ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. టారిఫ్ల విషయంలో ఇటు సొంత దేశంలో కూడా ఉద్యోగాలు తొలగించడం ఇవన్నీ కూడా ట్రంప్ చేస్తున్న పనితో ఒకసారి విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. బట్ ఇంకా చూడాలి, ఇంకా ఎలాంటి 4-5 రోజుల్లో మరికొన్ని తొలగింపులు కూడా ఉండొచ్చు అంటూ ట్రంప్ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో ప్రజల వైపు నుంచి ఎట్లాంటి స్పందన ఉంటుంది, ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న డిసిషన్ తో మరి అమెరికాలో ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయని మాత్రం వేచి చూడాల్సింది. ఏదేమైనా అమెరికాలో ప్రస్తుతానికి అయితే చాలా వరకు ఉద్యోగులు ఈ షట్ డౌన్ కారణంగా లే ఆఫ్స్ తీసుకుంటున్నారు. లీవుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ పేమెంట్స్ కూడా ఇచ్చేలేదని చాలా కరాఖండిగా ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో మరి అమెరికాలో ఉద్యోగ భద్రత కరువైందన్న దానికి ఈ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ రామ్ దాస్. మొత్తానికి ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇటు ఇప్పటికే 10 రోజుల వరకు
అమెరికా షట్ డౌన్ కొనసాగుతోంది 10వ రోజు ఇవాళ అయితే ఇంకా ఈ షట్ డౌన్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. డెమోక్రాట్లు కానీ రిపబ్లికన్లు కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గని పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇటు రిపబ్లికన్లు డెమోక్రాట్ల వల్లనే ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు పోతున్నాయంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. పొలిటిసైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతకుముందు 2013-14వ సంవత్సరంలో మొత్తంగా 35 రోజుల వరకు షట్ డౌన్ అనేది కొనసాగింది. మరి ఈసారి ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే 2013 తర్వాత మళ్ళీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దాదాపు ఒక దశాబ్ద కాలం తరువాత మళ్ళీ అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. అయితే రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఇరువురు కూడా ఈ రెండు బిల్లులకు సంబంధించి ఎవరు వెనక్కి తగ్గని పరిస్థితి ప్రెసెంట్ చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఉద్యోగులు ఇటు పెద్ద కష్టపడుతున్నారు. బికాజ్ ఇప్పటికే 4,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఇక పలువురికి ఇప్పటి వరకు శాలరీస్ క్రెడిట్ అవ్వక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇప్పటికైనా ఎవరో ఒకళ్ళు వెనక్కి తగ్గే ప్రక్రియ ఏమైనా ఆలోచిస్తారా, లేకపోతే ఈ రెండు బిల్లులకు సంబంధించి ఇలానే ఈ షట్ డౌన్ కొనసాగిస్తారా అనేది అమెరికన్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి.